హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసింది. అంత బాగుంది టేస్ట్. మీరు ఏదైనా కర్రీ చేసినప్పుడు ఫస్ట్ అటెంప్ట్లోకి చాలా బాగుంది, సూపర్గా ఉంది అని ఇంట్లో వాళ్ళు కామెంట్స్ ఇచ్చారా? అయితే అది ఏ కర్రీ అని నాకు కామెంట్ ఇచ్చేయండి. నిజంగా చెప్తున్నాను, ఈ మష్రూమ్ కర్రీ ఫస్ట్ టైం తిన్నాను, చేశాను, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను కూడా భయపడుతూ ఎలా ఉంటుందో ఏంటో అని చేశాను, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది రెసిపీ. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. మోస్ట్లీ నేను ఈ మష్రూమ్ కర్రీ చూసినప్పుడు ఏమనుకున్నానంటే, కింది పక్క కొంచెం బ్లాక్గా ఉంది కదా, ఆ బ్లాక్గా కనిపిస్తుంది, ఏంట్రానైనా తింటే ఏమవుతుందో ఏంటో ఎలా తింటారో అనుకున్నాను, కానీ నిజంగా అవన్నీ ఏం పెట్టుకోవద్దు. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే, మనం మష్రూమ్ తెచ్చుకున్నప్పుడు 1 డే లేదా సెకండ్ డేకి వండేసుకోండి. నాలా మాత్రం స్టాక్ చేసుకోవద్దు. నేను తెచ్చింది ఒక 3-4 డేస్ తర్వాత వండినా అనమాట. అందుకే నాకు ఇట్లా నల్లగా అయిందా ఏమైందో నాకు కూడా తెలియదు, బట్ అలా అనిపించింది. నిజంగా అట్లనే ఉంటుందా ఏందో నాకు కూడా అర్థం కాలే. ఎవరైనా ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పేయండి. ముందు మష్రూమ్ని మంచిగా క్లీన్ చేసుకొని అందులో పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అలాగే ఒక 2 టమాటోలు తీసుకొని మంచిగా మిక్సీకి పట్టుకోండి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒకవేళ మీకు ఇష్టమైతే గీ కూడా వేసుకోవచ్చు. అందులో కొంచెం సాజీరా, చెక్క వేసుకొని మంచిగా కలుపుకోండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, అందులోనే ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం పేస్ట్ మంచిగా కలుపుకొని కొంచెం వేయించుకోండి. అవి వేగిన తర్వాత మనం ముందే మిక్సీకి పట్టి పెట్టుకున్నాం కదా టమాటో ప్యూరీని, అది కూడా వేసుకొని టమాటా పచ్చివాసన పోయేదాకా మంచిగా వేపుకోండి. మష్రూమ్లో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అలాగే ప్రోటీన్ కూడా బాగా ఉంటుంది. ఇంకొకటి, ఈ చికెన్, మటన్ ఇవన్నీ ఎవరు తినని వాళ్ళు ఉంటారో మష్రూమ్ అనేది ఒక మంచి ఫుడ్ ఆప్షన్ వాళ్ళకి. టమాటో పేస్ట్ మంచిగా వేపుకున్న తర్వాత అందులో ఉప్పు, కారం, కరివేపాకు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదా మష్రూమ్లో పేస్ట్ అనేది, ఆ పేస్ట్ కూడా ఇందులో కలిపేసుకొని ఆయిల్ మంచి పైకి తేలేంత వరకు మంచి కుక్ చేసుకోండి. మష్రూమ్ ఎప్పుడైనా ఓవర్గా కుక్ చేయొద్దు, నార్మల్గా కుక్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇంకొకటి, ఇది చాలా త్వరగానే కుక్ అవుతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అలా కుక్ చేసుకున్న తర్వాత అందులో మీకు తగినంత వాటర్ పోసుకొని మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోండి. అందులో కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకుంటే మన యమ్మీ మష్రూమ్ టిక్కా మసాలా రెడీ. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీ కోసం మన ఛానల్స్తో స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.